స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ 7A సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా. పోయిన వారం శీర్షిక తెలుగు తేజం ఎన్టీ రామారావు గారి పాటలన్నీ పిల్లలందరూ ఎంపిక చేసుకుని పాడారు. ఈ 21 జిల్లాల తాలూకు రిప్రజెంటేషన్ జరుగుతోంది. వీళ్లలో ఈ వారం అయిన తర్వాత ఎవరికి తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని నిష్క్రమింప చేయడం అనేటటువంటిది పద్ధతి. గత వారానికి మళ్ళీనే ఈ వారానికి కూడా మన ముఖ్య అతిథులుగా వాళ్ళ రంగాల్లో ప్రఖ్యాతులైనటువంటి ఇద్దరు నా స్నేహితులు, నా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు. కీరవాణి గారు, దర్శకులు వైవిఎస్ చౌదరి గారు, సువర్ణభూమి డెవలపర్స్ వాళ్ళు. ఇందులో విజేతకు 10 లక్షలు, రెండవ విజేతకు 5 లక్షలు బహుమతిగా ఇస్తున్నారు. వారి వదాన్యతకు మరొక్కసారి మనం అందరం మన చప్పట్లతోటి మన కృతజ్ఞతను తెలియజేసుకుందాం. ఇప్పుడు ముందుగా వరంగల్ ప్రసాద్ మనందరి ముందుకు వస్తున్నారు. ఆహ్వానించండి హర్షధ్వానాలతో. చిత్రం ఆయ్ భళా రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, మీ రాచనగరుకు రాజును రప్పించుటే విచిత్రం, పిలువగనే ప్రియ విభుడే విచేయుడే విచిత్రం, చిత్రం ఆయ్ భళా రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, సదమతము మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం, ఆయ్ భళా రే విచిత్రం. ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం, ఆయ్ భళా రే విచిత్రం, అయ్యా రే విచిత్రం, అయ్యా రే విచిత్రం. ప్రసాద్ బాగుంది, మంచి ఓపెనింగ్ ఈరోజు. కాకపోతే ఆయ్ భాళ్ అనే ప్రయత్నంలో కొద్దిగా టెంపో కొద్దిగా ఎర్లీ అవుతుంది, అక్కడక్కడ కొంచెం శృతి ఫ్లాట్ అయ్యింది, కొంచెం ఎక్స్ప్రెషన్ వైజ్ కొంచెం రిఫైన్డ్గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఎనీవే యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఇది ఒక స్పెషల్ పాట కదా. యాక్చువల్గా సందర్భం కూడా సినిమాలో ఎవ్వరూ ఊహించని సందర్భం. భానుమతి దుర్యోధనుడికి మధ్య ఒక డ్యూయట్ సాంగ్ అని ఊహించడమే ముందు దర్శకుడిగా రామారావు గారికి అక్కడ పాదాక్రాంతులం అయిపోతాం మనం. ఈ దానవీర సూరకర్ణ సినిమా తీస్తున్నప్పుడే ప్యారలల్గా కృష్ణ గారు కురుక్షేత్ర సినిమా తీస్తున్నారు. 2 కోటల్లో నేనే సింగర్ని, కానీ ఎవరి సినిమా ముందరవుతుందని పోటీలు పడి తీస్తున్నారు. ఎంత ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తున్నారంటే అక్కడ రాజేశ్వరరావు గారు, ఇక్కడ పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఇద్దరు మహానుభావులు. కంపోజింగ్ అంతా మేకప్ రూమ్లోనే జరిగేది. అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడే కంపోజింగు, అక్కడే మేము వెళ్ళి పాట నేర్చుకోవడం, పక్క రోజు రికార్డ్ చేయడం. ఇలాగా ఈ క్యాంపస్లో ఉంటే అక్కడ నిన్నేం పాడారు,
ఎవరు రాశారు అని అడిగేవాళ్ళు. ఇక్కడికి వెళ్తే అదే అడిగేవాళ్ళు అనమాట. సార్ ఇది చిన్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే, కానీ నేను చాలా ఆనందించాను. ఎందుకంటే ఇద్దరు కూడా నా చేత పాడించుకుంటున్నారు, ఇంతకంటే వరం ఏం కావాలి అన్న దృష్టితోటి. చిత్రం భళారే విచిత్రం పాట అయిపోయిన తర్వాత మద్రాసులో రికార్డింగ్ జరిగేది. షూటింగ్ ఇక్కడ రామారావు గారు వారి స్టూడియోలో చేయడానికి ఆయన ఒక రోజున హైదరాబాద్కి వస్తున్నారు. మద్రాసు నుంచి ఎయిర్పోర్ట్లో ఆయన చేతిలో టేప్ రికార్డర్ అది పెట్టుకొని ఉన్నారు. మరొక పని మీద వెళ్తున్న రావి కొండలరావు గారు కూడా అక్కడికి వచ్చారు. కొండలరావు గారు నమస్కారం పెట్టగానే ఆయన చూసి రామారావు గారు, ఏం బ్రదర్, ఎవరన్నా దుర్యోధనుడికి భానుమతికి డ్యూయట్ పెడతారా సినిమాలో అన్నారు. ఈయనేమనుకున్నారంటే అవతల సినిమాలో అలా పెట్టారేమో, అది అంత మంచిది కాదని ఈయనకి చెబుదామని, అదే దుర్యోధనుడికి దీనికి ఎవరు పెడతారు సార్ డ్యూయట్, భలేవారే అని మేము పెట్టాం వినండి అని టేప్ రికార్డర్ అక్కడ పెట్టారు. ఆయన టేప్ రికార్డర్ అక్కడ పెట్టడం, ఈయన వెంటనే స్టాప్ బ్లాక్లో మాయమైపోవడం కూడా జరిగింది. ఇది నాకు చెప్పిన వారు కొండలరావు గారే. సీట్ మార్చుకుని ఆయన చివరి సీట్లో కూర్చున్నారట, ముందు కనపడితే ఎక్కడ ఏమైపోతుందోనని. అలాగా ఆరోగ్యకరమైన పోటీల్లో వచ్చినటువంటి సినిమా దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం. రెండిట్లో అద్భుతమైన మ్యూజిక్ వచ్చింది, నో డౌట్ అబౌట్ దట్. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు తొందర చేయుట చిత్రం ఐ భళారే విచిత్రం. అంటే నేను 43 ఏళ్ళ నుంచి పాడుతున్నాను కాబట్టి ఇలా పాడడం న్యాయం. మిమ్మల్ని ఇలా పాడమని అడగడం న్యాయం కాదు, కానే కాదు. అప్పటికి నేను చిన్నవాడినే. రామారావు గారు రికార్డింగ్ థియేటర్కి వచ్చి ఆయన ఎలా చేస్తారని చేసి చూపించి మాకు చాలా టెన్షన్గా ఉండేది. ఇంకా కొంచెం ఇన్వాల్వ్ కావచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా బిందు. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. బాగున్నావా? ఇక్కడే ఉన్నావా? ఊరికి వెళ్ళేసి వచ్చావా పోయిన ఎపిసోడ్స్ అయిన తర్వాత? ఊరెళ్ళి వచ్చావా? ఊర్లో మీ ఎపిసోడ్ చూసారా అందరూ? ఏమన్నారు? ఎక్స్ప్రెషన్ పెట్టం. అది కరెక్ట్. ఇంకా మేమెందుకు చెప్పడం, వాళ్ళే చెప్పారు ఎక్స్ప్రెషన్ పెట్టమన్నారు. అది నువ్వు ఇప్పుడు పెడతావన్నమాట. ఈ పాటలో చాలా పెట్టాలి. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్టవచ్చునంట, తాళిగట్టవచ్చునంట, తగుని సిగ్గు నాకంట, తాళిగట్టవచ్చునంట, పాదనిగ పమమ పగ పమగ తాళిగట్టవచ్చునంట, పగ మమమ పగ గగ మరి గమ తాళిగట్టవచ్చునంట. తధోం ధోం ధోం తత ధీం 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 తత ధోం తత ధీం త అడుతంతాం ఇడుతంతాం తంతాం తంతాం తా సానిద పమగరి తాళిగట్టవచ్చునంట. ఏ తాళిగట్టవచ్చునంట, తగిన సిగ్గు నాకంట, మేలి ముసుగు తాను దిగి తగుడు ముదలాడునంట. బిందు అదరగొట్టావు, కానీ థ్యాంక్ యూ సార్. అక్కడక్కడ శృతి పోయింది. అంటే ఇట్లాంటి పాటలు ఎక్స్ప్రెషన్తో పాడేటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్లు మనకి సరిగ్గా వినబడిన దాని మీద దృష్టి ఉండదు. శృతి పోవడం అనేది పెద్ద లోపమేం కాదు, ఇక్కడ సహజమే. 2 ఆక్టేవ్ల్లో పాడావు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఏమైనా మన జిల్లా పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ సార్. పక్షపాతం కాదండి, సరదాగా అన్నాను. బట్ నిజంగా బాగా పాడినందుకు మెచ్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మాష ఏంటంటే ఆక్టివ్లో కింద పాడడమే కష్టం, దాన్ని పర్ఫెక్ట్గా పాడావు. మిగతా పాడుతున్న పాట అంతా కూడా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి, కొంచెం మామూలుగా షార్ప్గా ఉందన్నమాట, శృతిలో చేరకుండా. ఈ పాట పాడుతున్నావు అని తెలిసి నువ్వు శశిరేఖలాగా డ్రెస్ చేసుకొచ్చావా? సో చేతికి అవన్నీ కూడా అవునా? ఇంకేం చెప్తామండి, ఏం చెప్తాం? జిక్కీ గారు చిన్నప్పుడు ఫోటోలు నేను చూడలేదు, కానీ నేను చూస్తే ఎందుకు జిక్కీ గారు గుర్తొచ్చారు నాకు. జిక్కీ గారు నాకు 2-3 పాటలు పాడారు. మా అమ్మమ్మ గారు వయసు ఉంటుంది ఆవిడకి, చాలా చక్కగా నవ్వుతూ పలకరించి మాట్లాడతారు.
ఆవిడ గుర్తొచ్చారు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంతే, అంతకంటే పాట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కష్టమైన పాట, ఎందుకంటే సుశీల్ గారు కూడా ఇబ్బంది పడే పాట ఉంటారు. ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. సినిమా టైటిల్స్లో వేయలేదు రాజేశ్వరరావు గారి పేరు. కొన్ని పాటలు ఘంటసాల గారు చేశారు, కొన్ని పాటలు రాజేశ్వరరావు గారు చేశారు. ఈ పాట ఘంటసాల గారు చేసిన పాటే. మీ వాళ్ళు చెప్పినట్టుగా బాగా ఎక్స్ప్రెషన్ పెట్టావు. ఓకే, కళ్ళజోడు శశిరేఖ నీ సీట్కి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ మాయా శశిరేఖ వెళ్ళిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ శ్రావ్య వస్తుంది, ఆహ్వానిద్దాం అందరం కలిసి. జగమే మారినది మధురముగా ఈ వేళ, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఈ వేళ. మనసాడనే మయూరమై పావురములు పాడే, ఎల పావురములు పాడే, మనసాడనే మయూరమై పావురములు పాడే, ఎల పావురములు పాడే, ఇది చేరెను గోరువంక రామ చిలుక చెంత, అవి అందాల జంట, ఇది చేరెను గోరువంక రామ చిలుక చెంత, అవి అందాల జంట, నెలరు పూరిమి ఈనాడే పండెను, నెలరు పూరిమి ఈనాడే పండెను, జీవితమంతా చిత్రమైన పులకింత, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఈ వేళ. చాలా చక్కగా ఉందమ్మా, వాయిస్ చాలా మెలోడియస్గా ఉంది వినడానికి. Thank you. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. Thank you, sir. రైట్. నువ్వు సగం పాట పైన పాట కిందికి వచ్చేసరికి సంగతులు పలకడానికి ఇబ్బంది పడుతున్నా. జగమే మారినది మధురముగా, చాలా చిన్న చిన్న వ్యవహారాలు ఉన్నాయి రాజేశ్వరరావు గారు అన్నీ. నాకు రేపు ఆయన రికార్డింగ్ అంటే ఇవాళ జ్వరం వచ్చేసేది. ఎక్కడ ఏం ఫిట్టింగ్ పెడతారో తెలియదు, చాలా కష్టం పాడడం. అందులో ఏమాత్రం ఫ్రీడమ్ ఇవ్వరు. ఆయన చెప్పింది వచ్చే వరకు ఇంక పాడాల్సింది. మధురముగా ఈ వేళ మను కోరికలు తీరినవి మనసారా, మనసారా. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టమైన పాట. ఘంటసాల గారు పాడింది ఇంకా ఇష్టం నాకు. అది కొంచెం స్లోగా ఉంటుంది, సీనిక్గా కూడా చాలా బాగా ఉంటుంది. రామారావు గారి పెర్ఫార్మెన్స్ కదలకుండా కూర్చొని నవ్వుతోనే మనసులో ఉన్న చిన్న వేదనని చాలా అందంగా చూపిస్తారు ఫేస్లో ఆయన ఈ పాటలో. జీవితమంతా చిత్రమైన పులకింత, జగమే మారినది మధురముగా ఈ వేళ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇందాక బాలు గారు చిత్రం బళారే విచిత్రం, ఆ దుర్యోధన్ని డ్యూయట్ సాంగ్లో సాంగ్ పాడిన తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత రామారావు గారిని ఆ దుర్యోధనుడి గెటప్లో చూసిన తర్వాత ఎంతో అందంగా ఉన్నారు, నాకు భలే నచ్చిన ఎక్స్ప్రెషన్స్, నేను పాడిన పాటకి ఒక బ్రహ్మాండంగా చూసుకోగలిగాననే ఫీలింగ్తో నాకు చెప్పడం జరిగింది ఆయన. అందులోంచి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రపంచంలోని ఎనీ లాంగ్వేజ్లోని సినిమా తీసుకున్నా కూడా ఆ సినిమాల్లో ఉన్న స్టార్స్ అందరూ అందంగా ఉండి మాస్కు రీచ్ అయ్యే స్టారుగా ఉండటం అనేది చాలా రేరుగా జరిగింది. అది ఒక్క ఎన్టీఆర్లోనే జరిగింది. సో ఆ పాత్రలో ఆయన చూసుకుని ఎంతో మైమర్చిపోయి సినిమాలంటే పిచ్చి పెట్టి ఇలా వచ్చాం. సో అన్నిటికీ
క్రెడిట్ ఎప్పుడు కూడా నేను నా జీవితంలో ఏం సాధిస్తున్నా కూడా క్రెడిట్ అంతా రామారావు గారి అకౌంట్లో నుంచి డ్రా చేస్తున్నట్టుగానే ఫీల్ అవుతుంటాను. థ్యాంక్స్ టు వర్కింగ్ నందమూరి తారక రామారావు. కర్నూలు కార్తీక్. బాగుంది ప్రాస. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు. మేలు మేలో ఎన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు. ఈ ముద్దు గుమ్మలకి చూడాలి జోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు. ఆహా బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. ఓ బేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాలా. బేల బేలో ఎన్న దిన్ దినక దిన దిన్ దినక దిన దిన్ దినక దిన దిన్. హే బేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాలా. ఈ వేళ పలికితే ముత్యాలు రాల. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు. ఆహా వెరీ గుడ్ కార్తీక్. నీ వయసు ఎంత? 19 సార్. పర్లేదైతే, ఎందుకంటే కరెక్ట్గా నీకు వాయిస్ చేంజ్ అయింది కదా ఈ మధ్యనే. అవును సార్. నీ వయసుకి మించిన బేస్ వాయిస్ నీలో ఉంది. సో అది నువ్వు ఒక వరంగా భావించాలి. ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. నీకు అనుభవపూర్వకంగా అది వస్తుంది, అనుభవం కొద్దీ మెల్లిమెల్లిగా వస్తుంది. మంచి భవిష్యత్తు కనబడతా ఉంది. కేకే అని ఒక సింగర్ ఉన్నారు తెలుసా? తెలుసు సార్. కర్నూలు కార్తీక్ కార్తిక్ కుమార్. కార్తీక్ కుమార్. కేకేకే కేకే వాయిస్ లాగే ఉంది నీది కూడా. థ్యాంక్ యూ. అంటే తెలుగు కేకే అన్నమాట. ఆ అబ్బాయిది మలయాళం అనుకుంటాను. ఏమన్నా మంచి వాయిస్ నీది, చక్కగా పాడుతున్నావు, కానీ మంచి ప్రాక్టీస్ కావాలి. సరిగ్గా నీ వయసు కంటే ఇంకొక వయసు తక్కువ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఈ పాట పాడి మొత్తం ర్యాగింగ్ అంతా తప్పించుకున్నాను అనంతపురంలో. ఈ పాట నాకు ఫేవరెట్ అనమాట. పిచ్చ పిచ్చగా పాడేసేవాడిని. ఈ పాట నాకు ఎందుకు నచ్చిందో తెలియదు, కానీ అది నాకు చాలా ఇష్టం. ఆ పాట సుశీల్ గారు పాడిన ఆ పద్ధతి, అది కరెక్ట్గా ఫ్రేములో సావిత్రి గారు చేస్తారు. ఆ మూతి అబ్బా ప్రాణం పోతుందయ్యా. పలికితే ముత్యాలు పలికితే ముత్యాలు కాదు, ఒరిజినల్ ఉన్నది. పలికితే ముత్యాలు రాల. సో స్వీట్. దట్స్ ఆల్. గుంటూరు మల్లిక. కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో తోటలోని చిన్నదానా
టోటల్గా బాగుంది. కొంచెం రిఫైన్డ్ కావాలండి. రిఫైండ్ చేసుకోవడం ఎట్లాగా సింగింగ్ స్టైల్ని కానీ వాయిస్ని కానీ అనేది ఎప్పుడన్నా ఎవరన్నా సలహా ఇస్తే తీసుకుని ఆ దిశలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ను ఎంత ముగ్ధ మనోహరంగా ప్రజెంట్ చేయగలరో దాన్ని రిఫైన్మెంట్ అంటారు. అది మీ అంతటి మీరు పాడుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. మేము సలహా చెప్పగలమే కానీ చేయవలసింది మీరు. క్రికెట్ మ్యాచ్ చూస్తూ క్యాచ్ ఎలా బుద్ధిలేట అది 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 ఎంత ఈజీ పట్టడు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది. ఈ పాటకు సంబంధించినంత వరకు మీరు వాల్యూమ్ చాలా బాగుంది, ఎందుకంటే ఈ ఫుల్ రేంజ్ ఉన్న పాట. కోటలోని మొనగాడా తానని నానా, కొద్దిగా విశ్వనాథన్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఇవన్నీ విశ్వనాథన్ గారి టచెస్, ఇవన్నీ కూడా ఆయన చాలా దాన్ని ఎంత కావాలో అంత తీసుకొని మా గురువుగారు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆయనకు కుడి భుజం అయినటువంటి ఫ్లూట్ ప్లేయర్ నాగరాజు గారిని ఆయన ఇన్ఛార్జి ఇటీవలే పరమపదించారు. ఆయన పెద్దవాడయ్యాడు. ఆయన మొన్నటిదాకా వెంపటి సత్యం గారి దగ్గర ఆయన ట్రూప్లో ఫ్లూట్ వాయించేవారు. నా అభ్యున్నతిలో ఆయన చేయి కూడా చాలా ఉంది. నాకు చాలా చాలా ఇంటికి వచ్చి నన్ను రికార్డింగ్ తీసుకెళ్ళేవారు, ఆయనే పంపించేవారు మా గురువు గారు. అలాగే ఈ పాటలు ముఖ్యంగా కోదనపాండి గారి రిథం, తబలా డోలక్ రిథం చాలా డిఫరెంట్గా ఉంటుంది. బాబురావు గారిని ఒక ప్లేయర్ ఉండేవారు. బాబురావు గారు, లక్ష్మణరావు గారు, సుబ్బారావు అని కంపోజింగ్ ప్లేయర్. వీళ్ళ కాంబినేషన్. ఇందులో లీడర్ బాబురావు యాక్చువల్గా జూనియర్ అయినా కూడా చాలా అందంగా వాయించేవారు. ఆయన కూడా లేడు, హీ ఆల్సో పాస్డ్ అవే. లక్ష్మణరావు గారు వీళ్ళు చనిపోయారు, సుబ్బారావు గారు చనిపోయారు. ది సాక్సఫోన్ వాజ్ ప్లేడ్ బై ఎరిక్ అని ఒక ప్లేయర్ ఉండేవారు. ఆయన అరౌండ్ మిడిల్ 70s చనిపోయారు. ఆ రోజుల్లో మేము మనోహరి గారి సాక్సఫోన్ వింటూ, బాంబేలో మనోహరి గారి సాక్సఫోన్ ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ దగ్గర వాయించడం విని, ఇలా సాక్సఫోన్ ఇక్కడ వినిపించదే అని మేము అనుకునే రోజుల్లో అంత స్టైలిష్గా వాయించేటటువంటి వ్యక్తి ఎరిక్ గారు. హీ ఆల్సో పాస్డ్ అవే. అన్నింటినీ మించి నా జీవితంలో ఒక అందమైన చిరు స్వరదీపాన్ని వెలిగించి, నేను ఏమేం చేస్తానని ముందుగానే ఊహించి నాకు చెప్పిన వ్యక్తి, అవన్నీ నేను పొందుతున్నప్పుడు నా పక్కన లేడన్న బాధ మాత్రం జీవితాంతం ఉండనే ఉంటుంది. కోదండపాణి అనే వ్యక్తి లేకపోతే బాలసుబ్రహ్మణ్యం అనే ఎంటిటీయే లేదు. రావే కావ్య సుమబాల ధ్రువరాల ప్రియురాల నవభావ రాగమాల, రావే కావ్య సుమబాల. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మహబూబ్ నగర్ స్వాతి వస్తోంది, స్వాగతించండి. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి, రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల సందాలు. అలిగిన వేళని చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుడులు రాగా, మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుడులు రాగా, దృష్టి తగులునని జడిసి యశోద, దృష్టి తగులునని జడిసి యశోద, తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి. బాగుందమ్మా స్వాతి. ఉచ్చారణలో కొంచెం నువ్వు జాగ్రత్త వహించాలి. ఆ క్లారిటీ రావాలంటే
ఒకసారి ఏదైనా ఒక గోకుల కృష్ణుని అను రెండో లైను గోకుల గోకుల కృష్ణుని అందాలు అందాలు అన్నావు కదా, దా 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 అనేది కొంచెం నాలుగు చివరి భాగంతో నొక్కి పలకడం ద్వారా క్లారిటీ వస్తుంది అనమాట. టోటల్గా కొంచెం క్లారిటీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అది అచీవ్ చేయాలి. అదర్వైజ్ బాగుందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణం పాడు. మోహన మురళి. మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా. అది కరెక్ట్గా మరాఠీ ప్రొనౌన్సియేషన్లా ఉంది. తరుణులు రాగా వాడిది ఎలా ఉంటుంది హిందీ కానీ తరుణులు తహతహలాడుచు తరుణులు తరుణు స్ట్రకాటో అంటుంది. మనం ప్రతి అక్షరానికి కూడా మర్యాద ఇస్తాం, అంటే వాళ్ళు అవమర్యాద చేస్తున్నారు కాదు, వాళ్ళ భాష లాంటిది. తర్వాత ఎండ్ అలిగిన వేళని చూడాలి, సస్టైన్ చేస్తూ చూడాలి అన్న, చూడాలి ఏదో మంత్రంతో ఫినిష్ చేసినట్టుంది. అబ్బా అయిపోయింది అని. తమిళ్లో ఒక ప్రయోగం ఉంది, నీకు చెప్తాను నేను. ఒక పాట పైన పాడుతున్నప్పుడు అది అక్కడ ఆపేయడం కష్టం అవుతుంది. సీర్కాళ గోవిందరాజన్ గారు ఓడుం నదియినిలే, ఇది పాట. ఏ అని ఆగడం కష్టమని ఆయన ఎలా పాడేవారంటే ఓడుం నదియినిలే ఏ ఇలా మూసేసేవారనమాట. అంటే మళ్ళీ జారి నోట్ ఏదైనా ఫ్లాట్ అవుతుందేమో, ఏ పా వినిపించదు. అయితే ఏ అది ఆగాలి, ఏ ఏ అవుతుందేమో ఎనర్జీ చాలా, కానీ ఏ అలాగా నువ్వు ఎండ్లో చూడాలి. శుభమస్తు. యూ లైక్ టు ట్యూన్ ఏ లిరిక్ ఆర్ యూ వాంట్ టు ట్యూన్ ఫస్ట్? మీకు ఏది ఇష్టం? సంగీత దర్శకుడు పాటల రచయిత ఇద్దరిలో ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉందో వాళ్ళ వరకు తర్వాత చేయబడాలండి. అంటే టాలెంట్ని కొనమానం లేదనుకోండి, బట్ వాళ్ళలో వాళ్ళే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కొద్దిగా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేవాళ్ళు, స్టేచర్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ పని ముందర చేసేస్తే తర్వాత మిగతా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయడం, దానివల్ల పాట బాగుపడుతుందనండి. సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా లిరిక్ రైటర్ కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, ముందర ట్యూన్ ఇవ్వాలండి. ఎట్లాగైనా దానికి మంచి మాటలు ఆయన రాస్తారన్నమాట. లేదా లిరిక్ రైటర్ కొంచెం ఒక మాదిరి సుమారుగా రాసే రచయిత అయినప్పుడు ముందర మీరు రాసేయండి అన్నప్పుడు దాన్ని ఎట్లాగైనా దానికి విరుపులు చేసి మంచి విరుపులతో దానికి మంచి ట్యూన్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇద్దరికి సమానమైన టాలెంట్ ఉన్నప్పుడు ఎవరు ముందర పని చేసినా, ట్యూన్ ముందర ఇచ్చినా, లిరిక్ ముందర రాసినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని నా అభిప్రాయం సార్. ఓకే, కర్ణాటక సంప్రదాయ సంగీతం మీరు గురుముఖత నేర్చుకున్నారా? అవునండి. ఎన్నాళ్ళు? నా 4వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు ఒక ఏడాది పాటు కవిటప్పు సీతన్న గారని మా గురువు గారు కొవ్వూరులో అండి, రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరులో, వెస్ట్ గోదావరి. ఆయన ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మా ఇంటికి వచ్చేవారండి. మా ఇంటికి ఆపోజిట్ ఇల్లు అయిందనమాట అండి. వచ్చి 4 గంటల నుంచి 5:30 వరకు 1 గంటన్నర, మళ్ళీ ఉదయం 9 గంటలకు ఒకసారి అండి, మళ్ళీ సాయంత్రం. రోజుకు 3 సార్లు వచ్చి 3 గంటలు నేర్పేవారు. వైలన్, గాత్రం 2 అభ్యాసం చేశాను. ఎన్నాళ్ళు అలాగా? అట్లా ఏడాది సార్. ఆ తర్వాత టోటలీ యువర్ ఆన్ యువర్ ఓన్, మీ అంతటి మీరే సెల్ఫ్ టాట్. అవును, సెల్ఫ్ టాట్. అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత దత్తప్ప గారని మాన్వీలో ఉన్నప్పుడు, కర్ణాటకలో ఉన్నప్పుడు, ఆయన హిందుస్థానీ పద్ధతుల్లో మళ్ళీ ఆయన కూడా వైలినిస్టేనండి. ఒక 7 or 6 నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నానండి. అదే 10వ సంవత్సరం, 11వ సంవత్సరంలో. వెస్టర్న్ మ్యూజిక్ అది ఎక్కడ నేర్చుకోలేదండి. మరి మీరు ఇవాళ అరేంజ్మెంట్, కార్డ్ ప్రోగ్రెషన్ అన్నీ మీరే చేస్తున్నారు కదా? అదంతా నేర్చుకోలేదంటే అనడం కంటే కూడా అదంతా కూడా సినిమా ఇండస్ట్రీ నేర్పిందని చెప్పాలండి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది మా గురుగారు రాజమణి గారు, చక్రవర్తి గారు వాళ్ళ దగ్గర పనిచేయడం, కృష్ణా చక్ర గారు, కీబోర్డు ఈశ్వరు, పెదబాబు గారు, ఇలాగా తెలియని సందేహాలన్నీ కొంతమంది తెలిసి అట్లా కాలక్రమేణా నేర్చుకున్న విషయాలండి అవన్నీ. మీరు వెస్టర్న్ నోటేషన్ రాస్తారా? వెస్టర్న్ నోటేషన్ రాయలేను సార్, రాయలేను, కానీ కార్డ్స్ అరేంజ్ చేయగలండి. వెరీ సింప్లీ స్పీకింగ్, వెరీ సెల్ఫ్ టాట్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకనే ఈ ఆల్వేస్ సౌండ్స్ ది ఒరిజినల్. చాలామందికి ఒకరు మ్యూజిక్ చేసి ఒకరు బ్యాక్గ్రౌండ్స్ వేసేస్తుంటారు.
అసలు ఏమాత్రం పొంతన ఉండదు, చాలా కష్టం. 99 పాళ్ళు పొంతన ఉండదు. మీ గురువుగారి సంగతి కూడా తెలుసు. చక్రవర్తిని నేను ఎంతో పోరాడేవాడిని, ఈ పాట వదిలేరా నేను బ్యాక్గ్రౌండ్స్ వేస్తాను అని. వాడు బాగుండదు, నేను హర్ట్ అవుతాడని కాసేపు సరే అనేవాడు. తర్వాత నువ్వు లేరా ఇక్కడి నుంచి, అది వేరే ఏదోలా ఉంటుంది, నాకు తెలిసింది ఇదే, నేను ఇలాగే చేసుకుంటాను రా, నన్ను వదిలి నీ ఐడియాలన్నీ పెట్టక ఇక్కడ అనేవాడు. అందుకని హీ స్టార్టెడ్ టు బి వెరీ ఒరిజినల్. ఈ రోజు కూడా చక్రవర్తి మ్యూజిక్ చాలా ఒరిజినల్. కొంతమంది ఆ రోజుల్లో ఏంటంటే కొంచెం నాటుగా ఉంది అన్నారు. ఇప్పుడు వింటే ఎంత హాయిగా ఉందో ఆ మ్యూజిక్, రిలేటివ్లీ మాటలు వినపడతాయి. అది వినగానే ఇది చక్రవర్తి పాట అని చెప్పొచ్చు, ఇది మహాదేవన్ గారి పాట. అలాగా ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు ముగ్గురే ఉన్నారు అలా చెప్పుకోదగిన వాళ్ళు, పాట వినగానే ఇది ఫలానా వాళ్ళదని. అండ్ ఐ ఫీల్ దట్ కీరవాణి ఈజ్ ది నెంబర్ 1 ఇన్ దట్. మీరు మా గురువు గారు చక్రవర్తి గారిని గుర్తు చేశారు కాబట్టి మన ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు గుర్తు చేస్తానండి. మీరు ఏవిఎంజీకి ఒకసారి వచ్చినప్పుడు యుద్ధభూమి అనే సినిమాలో ఒక పాట మీకు జానకి గారికి నేను నేర్పించానండి. అంటే గురువుగారు కంపోజ్ చేసింది. జాలి జాలి సందె గాలి లాలి పాడినా, తేలి తేలి మల్లె పూల తెమ్మెరాడినా, ఎందుకో నిలువ నీదు నా మనసు, బహుశా బహుశా ప్రేమించిందో ఏమో నా మనసు. జాలి జాలి సందె గాలి లాలి పాడినా, తేలి తేలి మల్లె పూల తెమ్మెరాడినా. గోట్లి గారు రాశారండి. టేక్ అనగానే మీరు ట్రాక్ వేయమని అడిగారండి. అడిగి మీరు బాగా డిసప్పాయింట్ అయ్యారు సార్. ఎందుకంటే ఈ టెంపోలో ఉంటాను సార్. జాలి జాలి సందె గాలి లాలి అంటే గురుగారు ఎంత గొప్ప మ్యూజిక్ చేసేవారో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంత హింసించారండి ఆయన్ని. ఆయన రక్తం తోడేసి ఆయన నరకం అంటే ఎలా ఉంటుందో ఆయనకి చూపించారండి. ఒరిజినల్ చక్రవర్తి గారు ఏంటో ప్రపంచానికి తెలియనివ్వకుండా దర్శక నిర్మాతలు అనే రాక్షసులు ఆయన్ని చంపేశారని అనడం న్యాయం అండి. ఇక్కడ నేను ప్రత్యక్ష సాక్షిని ఇక్కడ ఉన్నాను మీకు చెప్తున్నానండి. మీరు మీరు తిట్టుకుని ఏంటి చక్రవర్తి ఇలా చేసావు, తగ్గించచ్చు కదా అంటే ఏం చెప్పను, ఆవిడ డ్యాన్స్ చేయాలంటున్నారు అని ఆయన ఎంత బాధపడ్డారో మాకు తెలుసండి. నన్ను వదిలేరా, నువ్వు పాడేసేరా, చాలరా, నన్ను వదిలేరా, నేను చెప్తాను లేరా తర్వాత అనేవాడు. పాప వాడికి న్యూ. నేను అడుగుతున్నప్పుడు వాడికి ఇబ్బంది ఏంటి, చక్కగా నేర్చుకున్నాం పాట, ఎంత హాయిగా ఉంది, ఎంత మంచి పాట ఇవాళ అని వెళ్ళగానే జాలి జాలి దారెనా నేనన్నా ఏం ఎక్స్ప్రెస్ చేస్తాం ఈ పాటని. సార్, యోగకారకుడే మారకుడు అవుతాడని జ్యోతిష్ శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉందండి. ఎవరైతే మీకు అప్లిఫ్ట్ ఇస్తారో వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారండి అని ఆస్ట్రాలజికల్ ఒక థీరీ సార్ అది. అట్లాగా దర్శక నిర్మాతలు ఆయనకి బ్రహ్మరథం పట్టిన వాళ్ళే ఆయన ఆయుష్ ఇంకొక 10-15 ఏళ్ళు తగ్గించిన వాళ్ళు అయ్యారనమాట. వాళ్ళు ఎంత మనసులో ఇబ్బంది ఉంటే అని చెప్తే, ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాడు. నేను 50% ప్రత్యక్షంగా ఉండేవాడిని, ఎందుకంటే వాడు నా అన్నయ్య కంటే కూడా ఎక్కువ. ఈయన ప్రతిరోజు ఆయనతో కలిసి పనిచేసేవాడు. అప్పటికి అద్భుతమైన టేస్ట్ ఉన్నటువంటి కొంతమంది వచ్చారు కాబట్టి చిన్న మాట ఒక చిన్న మాట లాంటి పాటలు వచ్చాయి. ఓ ప్రియా మరుమల్లెల కన్నా తీయనిది చీకటి వెలుగుల కౌగిటిలో కుశలమా కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను, అంతే అంతే అంతే. విశాఖపట్నం గణేష్ వేసుకున్న కిళ్ళి ఏంటంటే బురబ్బా వేసుకున్న కిళ్ళి అన్న పాటే. యుగంధర్ సినిమా నుంచి సినారి గారు రాసింది, బాలు పాడింది, ఇళయరాజా స్వరపరిచింది. న్యాయంగా అయితే ఇళయరాజా అని చెప్పకూడదు, కళ్యాణ్ ఆనంద్ అనే చెప్పాలి. కానీ ఫస్ట్ టైం ఐ డెంట్ అండర్స్టాండ్ వై రాజా హ్యాస్ యాక్సెప్టెడ్ టు లిఫ్ట్ ఏ సాంగ్ ఒరిజినల్ నుంచి అలాగే అదే పాటని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కాలేదు. యుగంధర్ రిలీజ్ అయిన కొత్తలో సితార్ మ్యాగజైన్లో ఇళయరాజా గారిని అడిగారు, ఎందుకు సార్ మీరు ఎక్సలెంట్గా ఓన్గా క్రియేట్ చేస్తుంటారు కదా, ఆ సాంగ్ని ఎందుకు కాపీ చేశారు అని అడిగితే దానికి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇందాక కీరవాణి గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్ను డైరెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా అది కావాలని ప్రాధేయపడ్డారు. వాళ్ళ రిక్వెస్ట్ని చూసి జాలేసి నేను ఆ సాంగ్ని ఉంచానండి అలాగని చెప్పి ఇంటర్వ్యూ.
ఆ రోజుల్లో కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రెషర్కి ఒప్పుకొని చేశాడు. ఇప్పుడు అడిగితే రాజన్ సినిమా చేయను అంటాడు. యూ విల్ సే ఐఎమ్ సారీ, నేను ఇచ్చే పాట తీసుకోండి మీరు అంటారు. ఓకే, వెల్ ఎనీవే మంచి పాట. ఇక్కడ ఎక్కడ ఉమ్మకూడదు మీరు, అది మాత్రం షూర్. ఊరబ్బా వేసుకున్నాక వెళ్ళి, ఎందుకంటే రికార్డింగ్ థియేటర్లో నేను ఉమ్మినట్టుగా చేయాల్సి వచ్చింది. తర్వాత రామనాథన్ గారు కూడా సరదాగా అన్నారు, బాలు తమిళ్లో మైక్ నేను తర్వాత డ్రై వాష్కి వేయాల్సి వస్తుందేమో, కొంచెం మైక్ని జాగ్రత్తగా చూసుకున్నాను అన్నారు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే. గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారా కిల్లి నమిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్ళకు సలాం చేస్తాయి. ఓ రబ్బా ఏసుకున్నా కెళ్ళి, ఓ రబ్బా ఏసుకున్నా కిల్లి, బొర్రె బొర్రె బొళ్ళంతా తిరిగను మళ్ళీ. ఓ రబ్బా ఏసుకున్నా కిల్లి, బొర్రె బొర్రె బొళ్ళంతా తిరిగను మళ్ళీ. మత్తుగా ఉంది రవో బేట, ఆ నిజమే చెబుతాయి పూట. నేనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఓ రబ్బా ఏసుకున్నా కిల్లి, బొర్రె బొర్రె బొళ్ళంతా తిరిగను మళ్ళీ. ఒక అందాల బొమ్మ నేనంటే నెప్పడి చచ్చే రోజు, ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పడకేసే రోజు. ఎర్ర ఎర్రాగుంది అది బుర్రా బుర్రాగుంది, ఓహా ఎర్ర ఎర్రాగుంది అది బుర్రా బుర్రాగుంది. ఎర్రక్కించి కిర్రెక్కించి ఏమేమో చేసింది. ఇంకా నేనెట్ట తట్టుకోను రోయ్, నేను అసలే ఏం మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. చాలా బాగుంది గణేష్ గారు. థ్యాంక్ యూ సార్. కొద్దిగా తెలుగు ఉచ్చారణ అని తెలుగులాగా అనిపించకపోయినా కానీ అది తీసి పక్కన పెడితే చక్కటి వాయిస్ ఉంది, చాలా ప్లెజెంట్గా పాడారు. మీ ప్రజెంటేషన్ బాగుంది. వీటికంటే కూడా సాఫ్ట్ సాంగ్స్ మీకు బాగా మ్యాచ్ అవుతాయి మీ వాయిస్కి. మెలోడియస్ సాంగ్స్ చక్కగా పాడుతూ మీరు ముందుకు వెళ్ళాలి. మొత్తానికి ముడి తీస్తే మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంటాడో అర్థమైపోయింది సార్ ఇవాళ. ఈ పాటను అలాగే ప్రజెంట్ చేయాలి. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ శ్రీధర్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవ
శంకరాభరణ సినిమా చూసా, ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత కొంచెం కావాలనిపించింది. అది బాగా పాపులర్ డైలాగ్, అది కొంచెం ఆర్ద్రత తక్కువైందని. అంతకుమించి ఏం లేదు. కొద్దిగా ఈ పాట వరకు, మిగతా పాటలా పాడతారు నాకు తెలియదు, కానీ ఈ పాటకి ఇంకొంచెం అనుభూతి ఇంకొంచెం పెంచాలి ఇందులో. అదర్వైజ్ అంతా చక్కగా ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా సాధించండి. ఆర్ద్రత అంటే ఏంటంటే, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన. ఆ మధుర భావన అన్నది చాలా అందంగా అంటారు ఆయన. సో ఇవన్నీ కొంచెం ఇఫ్ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ చాలా అందంగా వస్తుంది. అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజికల్ యు ఆర్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఎస్పీబీ గారి ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడల్లా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుండేది. ఆయన కోదండపాణి గారి ద్వారా ఎలా వచ్చాను, ఆ వచ్చిన తర్వాత దినదిన ప్రవర్ధమానం అవుతూ పెద్ద స్థాయికి వెళ్ళిపోయినా కూడా ఆయనకి గ్రాటిట్యూడ్, ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి చిన్న అకేషన్లో కూడా ఆయన గురించి మిస్ కాకుండా ఆ గురుభావాన్ని అవన్నీ ప్రకటించడం అనేది చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. ఎవరినైతే ఆరాధించి సినిమా పట్ల వచ్చి ఒక స్థాయి దర్శకుడిగా నేను ఎదిగిన తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా నేను బొమ్మరిల్లు వారి అని ఒక బ్యానర్ పెట్టి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేసినప్పుడు నాకు ఈ స్థాయికి, అంటే నాకు పిచ్చి పెట్టిన ఒక రంగంలోకి వచ్చి ఒక పోరాటం చేసే పొజిషన్లో ఉన్నప్పుడు నేను నా గ్రాటిట్యూడ్ని ఎలా చూపించుకోవాలి నా గురు సమానులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అని ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, రామారావు గారికి రక్త సంబంధంలో గోడకు ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో హరికృష్ణ గారి ఇంట్లో చూసి నేను నా మిత్రుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొమ్మనేని వెంకటేశ్వర ఇద్దరం వెళ్ళి ఆ ఫోటోని తీసుకొచ్చి ఒక షాట్ తీసి కృతజ్ఞతలుగా ప్రార్థనాగీతంగా సినిమాకి ముందు ఆయన మీద ఒక ట్రాలీ షాటు, సినిమా అంతం చివరికి అయిపోయిన తర్వాత కృతజ్ఞతగా ఆయన నుంచి మళ్ళీ ట్రాలీ బ్యాక్ షాట్ లాగా ఒక పాలసీ లాగా బొమ్మరిల్లు సంస్థకి ఆయన్ని పెట్టుకుని పూజించడం జరిగింది. అది రీ రికార్డింగ్కి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి గారి రీ రికార్డింగ్ చేస్తున్నారు. మా సినిమా చేస్తున్నప్పుడు ఆయనకి కూడా రామారావు గారు అంటే వీరాభిమానం. సో దానికి ఒక మంచి మ్యూజిక్ కావాలని కీరవాణి గారిని అడిగినప్పుడు నా లైఫ్లో మర్చిపోలేని ఒక దానం లాంటిది ఒకటి చేశారు ఆయన. ఆయన మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ చేసే ముందు హార్మోనీ మీద యేసుక్రీస్తు బొమ్మను ఒకటి పెట్టుకుని ఆయన మీద రాసుకున్న ఒక గీతాన్ని ప్రార్థనా గీతంగా పాడేవారు అన్నమాట. అది ఆయన నాకు వరంగా ఇచ్చారు. ఆయనే స్వయంగా పాడి, ఆయనే స్వయంగా వైలిన్ వాయించి దానికి ప్రాణం పోశారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నా కోసం ఒక్కసారి కీరవాణి గారు దయచేసి ఆ ప్రార్థన గీతం 2 లైన్లు పాడి ఈ రామారావు గారి మీద జరుగుతున్న ఎపిసోడ్, ఆయన సాంగ్స్ మీద జరుగుతున్న ఎపిసోడ్కి ఒక గిఫ్ట్ లాగా పాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో. ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు మీరిద్దరు కలిసి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మం నుంచి లిప్సికా. అందము చిందే హృదయ కమలం అందుకునే రాజొకడే. అందుకునే రాజొకడే. వేల తారకల బృందములోన వెలిగే చంద్రుడొకడే. వెలిగే చంద్రుడొకడే.
దూసి జడిపించువాడు మెత్తని ప్రేమను సాధించలేడు కన్నుల బాసలు తెలియని వాడు కన్నియ మనసును గెలవగలేడు ఆహా అందము చిందే హృదయ కమలం అందుకునే రాజొకడే ఆహా అందుకునే రాజొకడే. ఓపెన్ వాయిస్తో పాడడం అనేది కూడా ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఇప్పుడు ఇంకా ఆల్రెడీ చాలా బాగా పాడావు, చాలా చక్కటి మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇంకా బెటర్మెంట్ రావాలి కదా మరి. ఓపెన్ థ్రోట్ ఓపెన్ వాయిస్తో పాడడం ప్రాక్టీస్ చేయి. ఎక్కడ ఓపెన్ వాయిస్తో పాడాలి, ఎక్కడ హస్కీగా పాడాలి అనేది నువ్వే ఆ పాటలో ఉన్న భావాన్ని బట్టి కొంచెం చూసుకో. చాలా చక్కగా పాడడం. Whatever he said is very right. Keep it up. Thank you, sir. అనంతపూర్ రాజేష్. అమ్మా నానా అమ్మా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా మీ మాట దాటనమ్మా ఒక మారు కనరమ్మా మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా మాతాపిత పాద సేవే మాధవ సేవేయని కరువలమ్మా నన్ను మన్నించగరారమ్మా అమ్మా అమ్మా రాజేష్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ పాట విని కరగని బండరాయి ఉండదు, హృదయాల సంగతి దేవుడిరుగు. అట్లాంటిది అందులో ఒక 1/4 వచ్చినా మనకి ఈ రోజుల్లో అది చాలా ఎక్కువగా మంచి ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో కొంచెం 1/4 కన్నా కొంచెం తగ్గింది. 1/4 వస్తే ఇట్స్ వెరీ గుడ్, 100% వచ్చినట్టే. అంతమీ చెప్పేదండి. యాక్చువల్గా ఇదే సినిమాని తిరిగి తీసినప్పుడు నిర్మాతలకు, దర్శకులకి, ఆర్టిస్ట్కి ఎంత ఛాలెంజింగో కీరవాణి గారికి నాకు కూడా అంత ఛాలెంజింగే. ఎంత చేసినా కూడా పాత పాటలతోనే పోల్చుకుంటారు కదా. కానీ నా దృష్టిలో ఆ పాట లక్షణం అద్భుతమైన పాట అయితే కీరవాణి గారు కూడా అద్భుతంగా చేశారు ఈ పాట. తెలుగులో పాండురంగడ్లో చాలా అద్భుతం చేశారు. నాకు వచ్చినటువంటి కొన్ని మంచి పాటల్లో ఆ పాట కూడా ఒకటే. మనం పోల్చడానికి వీలు లేదు. ఏ దేన్ని కూడా పోల్చాలి చేస్తే ఇంకా అలాంటి పాటను అలాగే చేయాలి. మళ్ళీ ఘంటసాల గారే వచ్చి పాడాలి కదా, మళ్ళీ రామారావు గారు నటించాలి. ఇది జరగదు. కాబట్టి మనకున్నటువంటి పరిధిలో మనం ఎంత బాగా చేసామని ఆలోచించాలి. ఆ విషయంలో ఐ కాంప్లిమెంట్ కీరవాణి గారు. చాలా చక్కటి పాటను నాకు ఇచ్చిన చాలా మంచి పాటలో ఆ పాట కూడా ఒకటే. అందులో సగభాగం సుద్దాల అశోక్ తేజ్ గారికి చెందుతుందండి. ఆయన ముందు రాసి ఇచ్చారండి. రాసి ఇచ్చిన వర్డ్స్ ఆయన ఇన్స్పైర్ అయ్యి ట్యూన్ చేయడం. చాలా మంచి మాటలు రాశారు, నిజంగానే మంచి మాటలు రాశారు సుద్దాల అశోక్ తేజ్. ఈ సందర్భంలో రాఘవేంద్రరావుని కాంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఆ పాటను ఏ వేటూరికో సీతారామ శాస్త్రికో ఇస్తారనుకుంటాం మనం. లక్కీ పర్సన్ సుద్దాల అశోక్ తేజ్ గారు దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నారు.
కొన్ని చాలా మంచి పాటలు ఉన్నాయి. అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన నాన్నే ఒక ఆ మాట ఎంత బాగుంటుందో అసలు, చాలా గొప్పగా రాశారు. యాక్చువల్గా ఇవాళ మనం పోయిన ఎపిసోడ్ రామారావు గారికి అర్పించుకున్నాం. ఇది ఆయన స్మరించుకున్నాం. ఆయన ఉన్న టైంలో ఆయన లక్షణాలన్నీ మాట్లాడుకున్నాం, ఆనందించాం. యాక్చువల్గా ఇది టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈరోజు ఆయన 14వ వర్ధంతి. ఈ రోజున ఈ పాటతో ఫినిష్ చేయడం అనేటటువంటిది ఒక స్వాన్ సాంగ్ లాగా పొయిటికల్గా కూడా కరెక్ట్గా ఉందేమో అని అనిపిస్తోంది నాకు. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాంటి మహానుభావుడికి ఈ వేదిక ఒక కారణకర్తగా ఇవాళ అనుకోవడానికి వచ్చింది. పోయిన వారం ఈ వారం 2 అధ్యాయాలు మీరు చూశారు. ఈ రెండింటిని ప్రఖ్యాత నటులు, డైరెక్టర్, నిర్మాత, రాజకీయ నాయకులు తెలుగు జాతిని ఒక అద్భుతమైన దిశగా నడిపినటువంటి మహానుభావులు నందమూరి తారక రామారావు గారి సినిమాలలోని పాటలతోటి కార్యక్రమాన్ని మనం ప్రజెంట్ చేశాం. ముందుగా చిరంజీవులందరూ కూడా వాళ్ళ పరిధిలో చక్కగా కృషి చేసి పాడారు. ఒక్కసారి మన జేజేలు తెలియజేసుకుందాం అందరికీ. వెరీ వెల్ డన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే కీరవాణి గారు, చౌదరి గారు అడిగిందే తరువుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఒక కొత్త పరిమాణంలోకి తీసుకువెళ్ళారు. వాళ్ళకు కూడా మనం అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు చౌదరి గారు, ధన్యవాదాలు కీరవాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. తక్కువ మార్కులు వచ్చిన వారు నిష్క్రమిస్తారు ఇప్పుడు, బట్ అందరికీ ఒకే రీతిలో మీ హర్షాన్ని తెలియజేయండి. శ్రీలక్ష్మి 55%, మౌనిమ 47.5%, రమేష్ బాబు 40%, గీత 56.5%, నవీన్ కుమార్ 52.5%, సబీహా 52.5%, లక్ష్మీ కళ్యాణి 61%, సాగర్ 54%, లలితశ్రీ 41%, శృతి రంజని 56.5%, శిరీష 54%, ప్రసాద్ 58%, బిందు 75%, శ్రావ్య 50%, కార్తీక్ కుమార్ 60%, మల్లిక 50%, స్వాతి 55%, గణేష్ 60%, శ్రీధర్ 60%, లిప్సిక 70%, రాజేష్ 65%. ఇందులో తక్కువ మార్కులు వచ్చిన వారు రమేష్ బాబు, ప్రకాశం జిల్లా 40%. వీఆర్ నాట్ అన్హ్యాపీ దట్ వీఆర్ సెండింగ్ యూ, వీఆర్ హ్యాపీ దట్ యూ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ అస్. మాతో ఇన్ని ఎపిసోడ్లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు చెప్పినటువంటి సూచనల్ని పాటిస్తే మీకున్న మంచి కంఠానికి మీరు ఇంకా ముందుకు వెళ్తారు. తుది మెట్టు కాదు, ఇది మొట్టమొదటి మెట్టే. ఇక్కడి నుంచి ఇంకా మీరు బాగా పైకి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ, ఆల్ ది బెస్ట్. శుభం. ఆయన ఒప్పుకోరు, కాళ్ళకి దండం పెడితే పర్వాలేదు. పాడుతా తీయగా అంటే అర్థం సంగీతపరంగా, భావపరంగా, భాషపరంగా కూడా 3 రకాలుగా కూడా తీయగా ఉండాలి. అది ఎవరిని నొప్పించకుండా ఆహ్లాదపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను పాడబోయే ఈ పద్యంలో ఎవరి గురించి పాడుతున్నానో వారు అట్లాంటి వారు అన్నమాట. భారతీయుల కళా ప్రాభవం మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ. పాడుతా తీయగా అన్నారు, తీయగా పాడిన కోయిలమ్మ. భారతీయుల కళా ప్రాభవం మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ. కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్ పసిడి కొమ్మ. స్వరాజ్య వీర విహార రంగమునందు కోరి దూకిన తెంగు కోడలమ్మ. మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చేయెత్తి చూపిన చెల్లెలమ్మ. ప్రాక్పశ్చిమాలు విస్తారించి ప్రేమింప పాఠాలు నేర్పిన
పంతులమ్మ భరతనారీ ప్రతాప ప్రభావ గరిమ ఖండ ఖండాలు జల్లి విఖ్యాతి కొన్న దివ్యమూర్తి సరోజిని దేవి ఓలే దీర్ఘసూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేరి విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతను పూజ చేసి ఘనతకెక్కుడి భారత వనితలారా ఆల్ నైస్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టు అన్ ఎండ్ సమ్ టైమ్ ఆర్ అదర్ అంటారు. అంటే ఉదాత్తంగా ప్రారంభించాం కార్యక్రమం, మహోదాత్తంగా ముగిసింది. కీరవాణి గారు పాడిన ఈ పద్యం సంస్కారం అక్కడే తెలుస్తుంది. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎలాంటిది ఎంపిక చేసుకుని పాడాలి అనడం కూడా సంస్కారానికి చిహ్నం.